వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ శాసనసభ సమావేశంలో తొలి రోజే ప్రోటోకాల్ రగడ, చర్చకు లేవనెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను గేటు వద్ద అడ్డుకున్న భద్రతా సిబ్బంది. తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడి దుర్మార్గం, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర పర్వదినం. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఇదే రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన ఇచ్చారు. అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు పోచారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలు సత్వరమే పరిష్కరించాలి, సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్ల ఆదేశం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో వైభవంగా కుమరవెల్లి మల్లన్న జాతర పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. హోరాహోరీగా సాగిన బాపూజీ వచనాలయం గ్రంథాలయ ఎన్నికలు, నూతన అధ్యక్షుడిగా భక్తవత్సలం ఢిల్లీ ఎన్నిక, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయం, నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆగ్రహం. ఆనాటి బలిదేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లయింది, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం. మద్నూర్లో అంబులెన్స్ ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో అదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు నిత్య సత్యమని పేర్కొన్నారు. భూప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అని చెప్పారు. అస్తిత్వానికి మూలం సంస్కృతి, సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని వివరించారు. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది. నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపింది. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని విగ్రహానికి రూపకల్పన చేశాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సాంప్రదాయం, సంస్కృతులను పరిగణలోకి తీసుకున్నాం. ప్రశాంత వందనంతో సాంప్రదాయ కట్టు బొట్టుతో తీర్చిదిద్దాం. గుండు పూసలు, హారం, ముక్కు పొడకను పొందుపరిచాం. ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకుల ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన చేశాం. సాంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా ఏర్పాటు చేశాం. చరిత్రకు దర్పణంగా నిలుచుకున్న విగ్రహాన్ని రూపొందించాం. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను పొందుపరిచామని రేవంత్ రెడ్డి వివరించారు. సంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో
సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే, గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. తెలంగాణ చిరునామనే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శాసన మండలి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత 10 ఏళ్లుగా సరైన స్థానంలో తెలంగాణ తల్లిని పెట్టలేకపోయాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో సంవత్సరం గడవక ముందే తెలంగాణ తల్లి విగ్రహాన్ని నడిబొడ్డు అయినటువంటి అధికార యంత్రాంగం ఈ రాష్ట్రానికి ఎక్కడి నుంచి నడుస్తుందో ఆ అధికార యంత్రాంగ ప్రాంగణంలో మధ్యన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అందరి యొక్క ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలనో, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో రాజకీయాలకు తావు ఉండకూడదు అధ్యక్ష. అచ్చమైనటువంటి ఆడపడుచు తెలంగాణ సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది. పచ్చని చీర అనేది పచ్చని పైర్లకి నిదర్శనం. పైన పంటలు, తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం, అందులోనూ వరి పంట ప్రధానంగా పండించుకునే రాష్ట్రం. వరి, జొన్న, సజ్జల యొక్క ప్రతిబింబం అవుతుందో తెలంగాణ నిజమైనటువంటి స్వరూపానికి ప్రతిబింబంలో ఉండేటువంటి అవకాశం అధ్యక్ష. అందులో ఇవాళ రోజుకి మరొక ప్రత్యేకత, పార్టీలకు అతీతంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు నిరసనగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించినప్పటికీ మాటిమాటికి ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తూ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ చేతగాని రాజకీయాలకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెంపదెబ్బ కొట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు తనను దూరం పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి అసెంబ్లీని వేదికగా ఎంచుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు కేటాయించిన సీట్లో కాకుండా ఏకంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కూర్చొని నిరసన తెలియజేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన పాల్పడుతూ ప్రజాబలంతో గెలిచిన ఎమ్మెల్యేను అవమానించడం కాంగ్రెస్ నేతల నైజమైతే అలాంటి వారికి బుద్ధి చెప్పడం మా బీజేపీ నాయకుల ధర్మమని పేర్కొన్నారు. గాంధీ భవన్లో సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ హనుమంతరావు నేతృత్వంలో భారీ కేక్ను కట్ చేసి కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అప్పటి బీజేపీ నాయకురాలు సుష్మా రాజ్ వల్లే ఏర్పడిందని ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలిపారు. అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోజు ప్రోటోకాల్ గురించి మా తోటి సోదరులు చెప్పారు. శ్రీధర్ బాబు వ్యవహారాల మంత్రి ఏమన్నారు, మేము కూడా అవమానపరిచినారని అని చెప్పారు. అట్లా చేసుకుంటా పోతే తెలంగాణ ప్రగతి కాదు. దయచేసి గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిండ్రో ఆ తప్పులు కూడా అమ్మిటి చేస్తా అంటే తెలంగాణ డెవలప్మెంట్ కాదని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా మా సీతక్క గారు ఇప్పుడే చెప్పారు, మేము ఏదైతే ఫండ్స్ ఇస్తున్నాం కాన్స్టిట్యూషన్లో డెవలప్మెంట్ కోసం, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. కానీ మేము శాసనసభలో మా 2,50,000 ఓటర్స్తోని
శాసనసభలో ఎమ్మెల్యేగా గెలిచినాం. యువ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శమైన రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకోవాలి. ఇలా దేశంలోనే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే వివిధ కార్యక్రమాలు చేపట్టి, ఎందుకంటే నేను గత 25-30 సంవత్సరాలుగా శాసనసభలో ఉన్నాను. ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆమోదించాల్సిందే. సరే, రాజకీయ విమర్శలు వేరు, వాస్తవాలు వేరు. కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసేటటువంటి కృషి కానీ అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను. అందుకే రాజకీయాలకు తావివ్వకుండా తెలంగాణ తల్లి రూపకల్పనలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా అభినందిస్తూ, ఈరోజు సాయంత్రం కార్యక్రమం ఏదైతే ఉందో 6:05 తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి పాల్గొని ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం, తల్లి అంటే మనకందరికి కన్న తల్లే, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చాలా సంతోషంగా ఉందని, అందరూ ఏకీభవించాలని అసెంబ్లీ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడారు. పేద తెలంగాణ కల్చర్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈరోజు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలాగా విగ్రహాన్ని పెట్టుకోవడం, మరి నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కూడా చాలా పేద కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మేము ఈ విగ్రహం పెడుతున్నందుకు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి తరపున అందరికీ ధన్యవాదాలు. ఆనాడు బలిదేవత, నేడు తెలంగాణ తల్లి ఎట్లయిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోనియమ్మ జన్మదినం రోజున ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలన్న ప్రతిపాదనపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, సోనియమ్మ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరపాలి అనేది బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బలిదేవత సోనియమ్మ అని, నేడు ఇటలీ రాణి సోనియమ్మ మెప్పు కోసం ఆమె జన్మదినాన్ని తెలంగాణ తల్లి ఉత్సవాలుగా జరపడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సోనియా జన్మదినంన తెలంగాణ తల్లి ఉత్సవాలు జరిపితే తెలంగాణ కోసం అసూలు బాసిన అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని తెలిపారు. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపకపోవడంపై ఉన్న మతలబేంతో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ విగ్రహం మార్పులో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకి ప్రతీక అయిన బతుకమ్మ పెట్టకపోవడం తెలంగాణను అవమానించినట్లనే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారంలో ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలపైన లేదని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను జోకడంలోనే వాళ్ళ సంవత్సర కాలం గడిచిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఎగవేయడానికి సర్వే పేరుతో, ఉత్సవాల పేరుతో కాలయాపన చేస్తుందని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన గ్యారంటీల అమలుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికారులు ఎవరు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభనిచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల ఆర్మూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు మీరందరంటే గౌరవం, మీరంటే అభిమానం, మీరంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు దోసుకోబోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకున్నందుకు అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్లకు బిందెలు. ఏమక్క సమాజం అన్నావు కదక్క. తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి రూపరేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని తెలిపారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని వెల్లడించారు. కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని తెలిపారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని మండిపడ్డారు. బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరమని చెప్పారు. బతుకును ఆగం చేశారని, బతుకమ్మను మాయం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులు అర్పించే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు. మద్నూర్ మండల కేంద్రంలో అంబులెన్స్ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 108 అంబులెన్స్ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. శ్రద్ధగా మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని చెప్పారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో జరుగుతున్న కొమరెల్లి మల్లన్న జాతర షిరిడి రథోత్సవానికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకట అన్వేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం పచ్చల నడుకుడ గ్రామంలో కొమరెల్లి మల్లన్న షిరిడి రథోత్సవానికి హాజరై బంతిపూల తొట్లను కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షిరిడి రథాన్ని లాగి రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలందరూ బాగుండాలని, పంటలు బాగా పంటాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కొమరెల్లి మల్లన్న స్వామిని కోరుకుంటున్నానని సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యాదవ్ సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదాని, రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన టీషర్ట్స్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం కేటీఆర్, కవిత సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు. సోమవారం ఉదయం దీక్ష విజయ్ దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అదాని ఫోటోతో కూడిన టీషర్ట్లను ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. దీంతో అసెంబ్లీ గేటు 2 వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ అదానితో కూడిన టీషర్ట్ ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకొని అన్యాయంగా అరెస్ట్ చేయడం నియంత పాలనకు ప్రతీక అని మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు పేర్కొన్నారు. నగరంలోని ఇల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మాట్లాడుతూ, ఈ రోజు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకొని అన్యాయంగా అక్రమ అరెస్టులు చేయడం ఇది ఒక నియంత పాలనకు ప్రతీక. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనం. మేము ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. బేషరతుగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే రిలీజ్ చేయాలి. లేకుంటే రాష్ట్రంలో మా ఉధృతిని తట్టుకోవడం మీ తరం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ నవంబర్ 29న మహానాయకుడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష యావత్ దేశాన్ని కుదిపివేసింది. ఆనాడు 11 రోజుల దీక్ష ప్రచండ శక్తిలా మారి ఢిల్లీ పీఠాన్ని గడగడ వణికించింది. కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణకు పునాది వేసిన డిసెంబర్ 9ని విజయ్ దివస్గా నేడు మనం జరుపుకుంటున్నామన్నారు. కేసీఆర్ మహోన్నత దీక్ష బలాన్ని, అమరుల త్యాగ ఫలాన్ని సగర్వంగా స్మరించుకుందామంటూ మీడియాకు తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ విగ్రహ రూపకల్పన 2007 సంవత్సరంలో కొన్ని నెలల పాటు కవులు, కళాకారులు, మేధావులు, పండితులతో చర్చించి వారి ప్రతీకగా కేసీఆర్ మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అప్పుడు 2007 సంవత్సరంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, మీరే కదా అప్పుడు మీకు నచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు? విగ్రహాన్ని ఎందుకు మారుస్తున్నారు? మాకు తెలియజేయాలి. ఇది ఎంతవరకు న్యాయం అంటూ మీడియాతో తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యప్రకాష్, నీలగిరి రాజు, తెలంగాణ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గొంతెత్తి మాట్లాడాలన్నప్పుడు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో
మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం మేము నిజామాబాద్ జిల్లా తెలంగాణ భవన్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్ ఎవరైతే అరెస్ట్ చేసిందో వాళ్ళని ఇమ్మీడియట్ నువ్వు మరి వెంటనే రిలీజ్ చేయాలి. ఏదైతే ఆదాని ఉందో మీ అధినాయకుడే రాహుల్ గాంధీ ఆదాని గురించి ఇష్టమైనట్టు విమర్శలు చేస్తారు. అదే ఆదానితోని నువ్వు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దోస్తానా చేస్తావు, కమిట్మెంట్ అవుతావు. మరి ఏ ఆదాని నుంచి కమిట్మెంట్ అయినాయి కొన్ని నువ్వు ఒప్పందాలు రద్దు చేసుకో. ఎందుకు చేసుకోవడం లేదు? మరి కేంద్రంలో మీ పార్టీది ఒక మాట, రాష్ట్రంలో నీది ఒక మాట. కాబట్టి ఇటువంటి అన్ని క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంలో ముందస్తు వీళ్ళని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ, అట్లాగే ఈరోజు మరి దీక్ష విజయ్ దివాస్ ఏదైతే కేసీఆర్ గారు మరి 29th నవంబర్ 2009లో దీక్ష భూమిలో 9th డిసెంబర్ 2009లో మరి ఏదైతే అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ మరి ఈయన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో దీక్ష చేయడం వల్ల ఆ రోజు మరి అప్పుడున్న చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. అందుకే ఈరోజు 9th డిసెంబర్ రోజు మనము విజయ్ దివాస్గా ఈరోజు అనుకుంటా ఉన్నాం. మరి మీకు మన అందరికీ తెలుసు, ప్రకటించిన 15 రోజులకే ఆంధ్ర తొత్తులకు లోబడి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే అనౌన్స్ చేసిన తెలంగాణను వాపసు తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మనను తెలంగాణ ప్రజలను తెలంగాణను మోసం చేస్తూ ఉన్నారు. చక్రధర్ నగర్ తాండాలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత మాజీ ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదేశానుసారం టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదేశానుసారం నగరంలోని చక్రధర్ నగర్ తాండా గ్రామంలో కేక్ కటింగ్ చేశారు. సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ మండల అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ, మనకు తెలంగాణ తెచ్చిన తల్లిగా ఈరోజు చక్రధర్ నగర్ తాండాలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి బాణాసంచ పేలుస్తూ వేడుక చేయడం జరిగింది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం గత సంవత్సరం ఇదే రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సదుపాయం 10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న రోజు ఇది. అలాగే రైతులకు గిట్టుబాటు ధర, బోనస్, 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ పథకాలు చేయడం వల్ల కుటుంబాలు సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ డెలిగేట్ మెంబర్ జవాజీ రమేష్, నిజామాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పైసైలయ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తే ఈ ప్రాణత్యాగాలను సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంని విభజించినప్పుడు ఒక కేసీఆర్ వల్లనో ఎవరి వల్లనే రాలే, మేధావులు మరియు అమరవీరులు ఎంతో మంది త్యాగాలు చేసిన సందర్భంగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఆంధ్రలో నష్టపోతామని తెలిసి కూడా త్యాగం చేసిన ఘనత అంటే ఒక సోనియా గాంధీ గారే. దీనికి తోడు మన కాంగ్రెస్ ప్రభుత్వము 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చిన తర్వాత 6 హామీలు ఏదైతే ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ సంయుక్త జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేంద్రకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. భక్తవత్సలం ఢిల్లీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నిజామాబాద్ బాపూజీ వచనాలయం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. బాస రాజేశ్వర్ ప్యానెల్, భక్తవత్సలం ప్యానెల్ చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆదివారం రాత్రి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు 12 మంది కార్యవర్గ సభ్యుల పదవులను భక్తవత్సలం ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన భక్తవత్సలం ఈ సందర్భంగా మాట్లాడుతూ బాపూజీ వచనాలయం అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఢిల్లీ వెళ్తున్న రైతుల 3 నల్ల చట్టాలు రద్దు చేయాలి, రైతులపై బాష్పగోళాలతో ఉపయోగించడానికి ఖండిస్తున్నామని ఏఐపీకేఎంఎస్ నాయకులు పేర్కొన్నారు. రెంజల్ మండల్ బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులకు గ్యారంటీ చట్టం అమలు చేయాలని, స్వామినాథ సిఫార్సులను అమలు చేయాలని, గతంలో 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాల ఫలితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ, అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఈ చట్టాలను వెనుకకు తీసుకుని పార్లమెంట్లో లిఖితపూర్వకంగా రాసివ్వడం జరిగింది. గతంలో 740 మంది రైతులు అమరుల ఫలితంగా ఈ 3 నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతు తను పండించిన పంటలకు గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరినప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం విచారకరం. బడా కంపెనీలకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ రైతులకు మాత్రమే గ్యారంటీ చట్టం తీసుకురాకపోవడం, స్వామినాథ సిఫార్సులు అమలు చేయకపోవడం విచారకరం. కాబట్టి వెంటనే రైతుకు గ్యారంటీ చట్టాలను అమలు చేయాలి. ఇందులో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుట్టి నడిపి నాగన్న, మండల అధ్యక్షులు పెద్దలు ఎల్ గంగాధర్, మక్కన్న, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ నసీర్, ఉపాధ్యక్షుడు పార్వతి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమము రైతులు మన పాదయాత్ర చేస్తుంటే ఢిల్లీకి వెళ్ళి అయ్యా మా సమస్యలు ఇవి ఉన్నాయి, ఈ పరిష్కారం చేయాలన్నది అక్కడ హర్యానా రైతులు ఢిల్లీ ప్రయాణం చేస్తుంటే సింధు అనే సరిహద్దులో ఆ రైతుల పైన అక్కడ వెళ్ళకుండా బస్ఫాయిలు వాటర్ తోటి నీళ్ళతోటి వాళ్ళకు పోనీయకుండా ఆఫ్ చేయడం జరిగింది. అందులో కొంతమంది రైతులకు గాయాలైనాయి. ఏదైతే భారతదేశంకి అన్నం పెడుతున్న రైతు కూలీలు ఈరోజు మాకు గ్యారంటీ చట్టము, మేము పండించిన పంటకు గ్యారంటీ చట్టం తీసుకురావాలనేది కోరితే ఈరోజు మన కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు ఈ రైతులని ఢిల్లీకి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జీపీ కార్యదర్శుల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు నేడు ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఎంపీఓ రాజ్కాంత్కు కార్యదర్శుల సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులుగా తమ విధులను నిర్వర్తిస్తున్నామని, కానీ మాకు పనిభారం ఎక్కువ అవుతుందని ప్రభుత్వం తరపున గ్రామంలో ఇలాంటి సర్వే చేయవలసిన అది కార్యదర్శులతోనే చేయించుకున్నట్లు వారు తెలిపారు. మాకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అప్పటి వరకు ఇందిరమ్మ ఇంటింటి సర్వేలో పాల్గొనబోమని కార్యదర్శులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎండీఓ లక్ష్మారెడ్డికి, ఎంపీఓ రాజ్కాంత్కు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలపై స్పందించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరించాలని, అందరి కార్యదర్శులను ప్రభుత్వ అధికారులుగా గుర్తించాలని వారు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల మండల అధ్యక్షులు నగేష్, అసోసియేషన్ నాయకులు శ్రీధర్ గౌడ్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జరగబోతున్నటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడే ఇవే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మా సమస్యను పరిగణలోకి తీసుకొని ఇవే అదునుగా మరి ఇప్పుడు ఏవైతే మేము కోరుతున్నామో ఆ సవరణ చేసేసి మాకు సరైన న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దర్పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. దర్పల్లి మండల కేంద్రం ఆదర్శ పాఠశాల పక్కన మాలగుట్ట ప్రాంతంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో సంపంగి సాయమ్మ ఒంటరి మహిళ ఉంటున్న గుడిసెకు మంటలు అంటుకున్నాయని తెలుసుకుని చుట్టుపక్కల వారిని లేపగా వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేశారు. అందులో బియ్యం, బంగారం, సీలింగ్ ఫ్యాన్, 5,000 నగదు కాలిపోయినట్లుగా తెలుస్తుంది. నిన్న రాత్రి అందరూ తిని పడుకున్న తర్వాత 10 గంటల సమయంలో గుడిసెకు నిప్పు అంటుకుందని సంపంగి సాయమ్మ బయటకు వెళ్లి మందిని పిలవడంతో ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా ఆగింది. ఉదయం బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు
హనుమంత్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఆర్ఏ రాజేశ్వర్ ఈ ప్రమాదం గురించి తెలుసుకుని సంపెంగ సాయమ్మ ఇంటి వద్దకు వచ్చి పంచనామా నిర్వహించారు. అందులో ఆర్ఏ రాజేశ్వర్ సమాచారం మేరకు 40,000 రూపాయలు నష్టపోయినట్లు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దర్పల్లి గ్రామ సెక్రటరీ శ్రీనివాస్, రెవెన్యూ అధికారి రాజు, జీపీ అధికారి రాజేందర్ తదితరులు ఉన్నారు. నివాస గృహం గుడిసి నిన్న ఆదివారం రాత్రి సుమారు సమయం 10 గంటల సమయంలో మరి షార్ట్ సర్క్యూటా లేదా ప్రమాదవశాత్తు ఏ రకంగా జరిగినట్టు తెలియదు కానీ గుడిసె మాత్రం పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ యొక్క కాలిపోయిన దాంట్లో వాళ్ళకు సంబంధించిన డబ్బులు ఒక 5,000 సుమారుగా, ప్లస్ అలా 2 మాసాల బంగారము, బియ్యము, వంట సామాగ్రి, సో పైకప్పు ఇవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఈ విషయాన్ని పంచనామా ద్వారా మేము తహసీల్దార్కి సమర్పిస్తాము. నాడు ఇటలీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి నేడు లాయర్గా రుద్రప్రతాప్ పట్టా పొందారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ వినాయక్ నగర్కు చెందిన ఉప్పు సంతోష్, శ్రీలక్ష్మిల పెద్ద కుమారుడు రుద్రప్రతాప్ ఇటలీలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రుద్ర ఇంటీరియర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో తెలంగాణలో బిజినెస్ మెన్గా గుర్తింపు పొంది న్యాయరక్షణకై లా చేసి న్యాయవాదిగా రాణించాలని వృత్తిపై ఉన్న ఆసక్తితో ఎల్ఎల్బి పూర్తి చేసి హైకోర్టులో ప్రమాణం చేసి పట్టా పొందాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పు సంతోష్ మాట్లాడుతూ ఒక తండ్రిగా గర్వపడుతున్నానని, ప్రజలకు సేవ చేయాలని, న్యాయాన్ని కాపాడాలని ఈ వృత్తి ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా దుడ్డు గంగాధర్ ఎన్నికయ్యారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో అరుణోదయ సంస్కృతి సమైక్య తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ జరిగాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ఒడ్డెట్పల్లి గ్రామానికి చెందిన దుడ్డు గంగాధర్ని తెలంగాణ రాష్ట్ర అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర కన్వీనర్ పాపన్న అన్నారు. ఈ సందర్భంగా దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ ప్రపంచ పురోగతి శ్రమజీవి నెత్తుటి బొట్టిలోనే ఉందని, అరుణోదయ నమ్మింది సకల సంపదలే కాదు, సమస్త కళలు సంస్కృతి శ్రమ నుంచి పుట్టిందని, తెలంగాణ నక్సల్బరి శ్రీకాకుళం గోదావరి లోయ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తుందని అన్నారు. దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పాటలు పాడతానని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అరుణోదయ సంస్కృతి సమాఖ్యను బలోపేతం చేస్తానని ఆయన అన్నారు. కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని ఆయన అన్నారు. అరుణోదయ సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేస్తానని, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సభలు ధూమ్ధామ్ ఆటపాటలతో ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు. గత 15 సంవత్సరాల నుండి అరుణోదయ సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడంలో ముందు వరుసలో ఉన్నారని ఆయన అన్నారు. ఇకపై పేద ప్రజల బాధలను, కష్టాలను పాటల రూపంలో పాడతానని అన్నారు. కరీంనగర్ జిల్లా నర్సంపేటలో నిన్న జరిగిన అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్లో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో అరుణోదయాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తానని కోరుతా ఉన్నాం. కళాకారులు ప్రజల కోసం అనేక పోరాట మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిక్నూరు మండలం జంగంపల్లి రైతు వేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ పట్టుపురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రతి నెల 1,20,000 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ సిల్క్ బోర్డు సాంకేతిక అధికారి రాఘవేంద్రరావు మాట్లాడుతూ మల్బరీ సాగులో వంగడాల ప్రాముఖ్యతను తెలిపారు. నాణ్యమైన మల్బరీ ఆకు తయారు చేసే విధానాన్ని వివరించారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమాధికారిని జ్యోతి మాట్లాడారు. రైతులు పంటల మార్పిడి పద్ధతిని అవలంబించాలని తెలిపారు. మల్బరీ సాగుపై రైతుల ఆసక్తి పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సాంకేతిక సహాయకులతో గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీని వినియోగించుకోవాలని కోరారు. మల్బరీ సాగులో అధిక దిగుబడి సాధించిన రైతు హర్షద్ను ఈ సందర్భంగా శాస్త్రవేత్త సన్మానించారు. సమావేశంలో జిల్లా సెరికల్చర్ అధికారి ఎల్లయ్య, రాజయ్య, సాంకేతిక సహాయకుడు నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో 3.5 కోట్ల విలువ గల ఎండు గంజాయి, డయాజోపం ఆల్ఫాజోలంలను ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. నిజామాబాద్ డీసీ ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ స్టేషన్ పరిధిలో 60 కేసులలో పట్టుబడిన 3.5 కోట్ల విలువైన
1007.2 కేజీల ఎండు గంజాయి, 35 కేజీల గంజాయి చాక్లెట్లు, 7 కేజీల డయోజెపామ్, 8 కేజీల అల్ఫాజోలం, 2 గంజాయి మొక్కలను మెడికేడ్ సర్వీసెస్ పడకల్ జక్రాన్పల్లి నందు ధ్వంసం చేయడం జరిగింది. నిజామాబాద్ బోధన్ ఆర్మూస్ SHOలు సిబ్బంది ధ్వంసం కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమల వద్ద సీసీ కెమెరాల నిఘా ముమ్మరం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శబరిమలలో పెరిగిన రద్దీ దృష్ట్యా శబరిమలలో సీసీ కెమెరాల నిఘా ముమ్మరం చేశారు. పంపా నుంచి సన్నిధానం వరకు ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ముమ్మరం చేశారు. ఈ ప్రాంతాల్లో 258 పోలీస్ దేవస్వామి విజిలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో 16 మంది పోలీసులు 32 విజిలెన్స్ కెమెరాలతో 24 గంటలు నిఘా ఉంచారు. పోలీసులు చాలక్కాయం పండిత వలం వరకు 60 కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ స్పెషల్ ఆఫీసర్ పి బిజోయ్ సన్నిధానంలో కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. కెమెరాలు బంధించిన ఉల్లంఘనల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని, పంపా నుండి సోపానం వరకు ప్రత్యక్ష ఫుటేజ్ అందుబాటులో ఉన్నందున యాత్రికుల రాకను నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని పి బిజోయ్ అన్నారు. యాత్రికుల అవసరాన్ని బట్టి వైద్య బృందం, అంబులెన్స్, ట్రాలీ, అగ్నిమాపక శాఖలను అప్రమత్తం చేసేందుకు సీసీ కెమెరాలను ఉపయోగిస్తారు. డొంకేశ్వర్ మండలంలోని పార్టీ కార్యాలయం వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుడిసెలం ఉమేష్ రెడ్డి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది అని మాటిచ్చిన ప్రకారంగా ప్రతి మహిళకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం నిర్వహించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ప్రముఖులు మాట్లాడుతూ సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, భోజరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డొంకేశ్వర్ మండల కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ 78వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ సోనియా గాంధీ వల్లనే వచ్చింది కాబట్టి మనకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. సోనియా గాంధీ పుట్టినరోజు నాడే మనకు మహిళలకు ఉచిత బస్సు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కృతజ్ఞతలు తెలుపుతుంది. పిల్లలకు బుద్ధులు నేర్పించే తల్లి 3 పిల్లలను విక్రయించి తల్లి అనే పదానికి మచ్చ తీసుకొచ్చింది. దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. దర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన సంగం భాగ్యలక్ష్మికి భర్త 3 పిల్లలు ఉన్నారు. భర్తను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుని 3 పిల్లలతో ఆర్మూర్ మామిడిపల్లిలో ఉంటున్నారు. మొదటి భర్తకు చెందిన 3 పిల్లలను జగిత్యాల జిల్లాలో ఒకరిని, ఆర్మూర్ మండలంలోని సుర్బిరియల్ గ్రామంలో ఒకరిని, భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలో ఒకరిని, ఇలా 3 పిల్లలను 4,20,000కు భాగ్యలక్ష్మి విక్రయించినట్లు తెలిసింది. రెండవ భర్తకు 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. పిల్లలను విక్రయించిన విషయం తెలిసిన మొదటి భర్త మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా విషయం తెలుసుకున్న పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవింద్ మీడియాకు తెలిపారు. భాగ్యలక్ష్మి పరారీలో ఉందన్నారు. విక్రయించిన పిల్లలను స్వాధీనపరుచుకొని బాలసదన్కు అప్పగించామని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన మీడియాతో చెప్పారు. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని, ఆమె ఆకాంక్షల మేరకు తెలంగాణ ఏర్పడిందని అన్నారు. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్ ఖాన్, వహాబ్, సయ్యద్ మజారుద్దీన్, యూనుస్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ, వరి పంట బోనస్ లాంటి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నట్లు నిరూపితమయ్యాయని అన్నారు. ఇప్పటికే గ్రామాలలో ఉపాధి నిధులతో పంట పొలాల రహదారులు, మురుగు కాలువలు, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎడపల్లి జైతపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పూల మల్కారెడ్డి, కరటూరి నారాయణ చౌదరి తదితరులు ఉన్నారు. రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే మొన్న మద్దతు ధర ప్రతి క్వింటాల్కి కూడా 500 రూపాయల చొప్పున ప్రతి బోనస్ 500 రూపాయల బోనస్ చొప్పున గవర్నమెంట్కి సప్లై చేసిన ప్రతి గింజ కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు సంక్రాంతి నుంచి కూడా రైతు పెట్టుబడి సాయం కూడా సంక్రాంతి రోజు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రైతాంగానికి ఈ సంవత్సర కాలంలో మరి ఇంకా రాబోయే రోజుల్లో హౌసింగ్ లో నిరుపేదలకు ఒక యాప్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సర కాలంలో 54,000 పైసలకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకా ఈ రైతాంగం కాకోకుండా కూడా
మహాలక్ష్మి పథకం కింద మీకు అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత ప్రయాణము ఈ సంవత్సర కాలంలోనే ఇన్ని స్కీములు తీసుకోవడం జరిగింది. మోర్తాడ్ ప్రజానిలయంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాలరాములు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాలరాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మొత్కుబొమ్మన్న, నియోజకవర్గ నాయకులు వైశ్రీ, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, ఏఎంసీ డైరెక్టర్లు మైపాల్, నవీద్, రంజిత్, మాజీ సర్పంచ్లు దొన్పాల్, పర్సదేవన్న తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజానిలయంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూనే ఆనాడు తెలంగాణ ఇవ్వకపోతే ఈనాడు మనం ఇంతస్తూ ఉండేవాళ్ళమా అని కోరుతుంటూ తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో సోమవారం ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జాన్కంపేట గ్రామంలోని కంటి సమస్యలు ఉన్న వారందరినీ పిలిపించి కంటి పరీక్షలు నిర్వహించారు. 112 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 22 మందికి మోతిబిందు ఉన్నట్లుగా నిర్ధారించారు. వీరందరికీ బోధన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఆఫ్ ప్రతినిధులు కదం ప్రకాష్ రావు, గంగారెడ్డి, మిడిసి శంకర్ తదితరులు ఉన్నారు. మండల్ జాన్కంపేట గ్రామంలో లయన్స్ క్లబ్ బోధన్ వారు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. జాన్కంపేటలో చిన్న మంది దగ్గర వాళ్ళు చేసే సేవలు ఎంతో అమోఘంగా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే కూడా చేసి ప్రజలకు సేవలు అందించాల్సిందిగా వాళ్ళని మేము జాన్కంపేట గ్రామం నుంచి ముద్రాజ్ సంఘం తరఫు నుంచి వాళ్ళని ఈరోజు మనోజ్ కుమార్ ముద్రాజ్ ఎడపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడి గారికి శాలతో సన్మానించడం జరిగింది. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియపరుస్తుంది. సిరికొండలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఎంతో మంది బలిదానాలు, 60 సంవత్సరాల పోరాటం చూసిన కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ ఇస్తామని మాట ఇవ్వడంతో 2009లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని, దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోని విషయమని అన్నారు. రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్రాన్ని కోల్పోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం సోనియా గాంధీ చేసిన త్యాగం మడవలేనిదని, సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఉందని, యావత్ తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీకి రుణపడి ఉంటామని అన్నారు. ఇంతటి మహానీయురాలు జన్మదిన వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి, రాష్ట్రానికి సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్ల ఎర్రన్న, నర్సారెడ్డి, రాజేందర్ గౌడ్, బాకారం సంతోష్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సిరికొండ మండలంలో మేమందరూ కూడా కార్యకర్తలందరం ఆమెకు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి మనం గత 10 సంవత్సరాల కింద చూస్తే ఆ రోజు ఈ తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానం చేసుకున్నారు. తెలంగాణ కోసము గత 60 సంవత్సరాల్లో పోరాడుతుంటే మరి ఆ రోజు 2004లో చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి 2009లో ఆమె పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. మరి సోనియా గాంధీ గారు నిజంగా చెప్పాలంటే ఇలా ఈ తెలంగాణ ఇచ్చిన దేవత. మన తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా, సిరికొండ ప్రజలు కాదు, తెలంగాణ మొత్తం కూడా సోనియమ్మకు మనం రుణపడి ఉంటాం. మరి ఆమె చేసినటువంటి త్యాగం ఎవరు కూడా చేయలేరు. నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద రాష్ట్రాన్ని కోల్పోయినాం. కాంగ్రెస్ పార్టీ కోల్పోతామని తెలుసు. మరి ఆ రోజు 33 మంది పార్లమెంట్ మెంబర్ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లోనే 22 మంది ఉండే, తెలంగాణలో 11 మంది. ఒక పెద్ద రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందన్నది తెలిసేప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పేది, మీకు కావాల్సింది చెప్పండి కానీ తెలంగాణ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని, భీమ్గల్లో లేడీ డాక్టర్ను వెంటనే ఏర్పాటు చేయాలని పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పీఓడబ్ల్యూ పీవైఎల్ల బృందం ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులకు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో పరిశీలించారు. పూర్తి స్థాయిలో పర్మనెంట్ లేడీ డాక్టర్లు లేకపోవడం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ల ద్వారా వెళ్లి ఖాళీ అయిన హెడ్ నర్సుల స్థానంలో భర్తీ చేయకపోవడం, పేషెంట్లకు అన్ని రకాల టెస్టుల పరికరాలు ఇక్కడ లేకపోవడం, పేషెంట్లకు అందరికీ ఒకే రకమైనటువంటి సూదులు, మందులు ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు సంతృప్తికరంగా లేరని తెలిపారు. ఆసుపత్రిలో పరిశీలించిన అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, ప్రగతిశీల యోజన సంఘం జిల్లా అధ్యక్షులు అనిస్లు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న లేడీ డాక్టర్స్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టుల భర్తీ చేయాలని, హాస్పిటల్లో అన్ని రకాల వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ హాస్పిటల్లో ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీతో వైద్య సేవలు అందించాలని, హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్, నర్సులకు రక్షణ కల్పించాలని, ప్రైవేట్ ఆసుపత్రులలో ఫీజుల దోపిడీ అరికట్టాలని, టెస్టులు, మందుల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యమ్మ, జిల్లా నాయకులు నర్సక్క, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పీరమ్మ, డివిజన్ నాయకురాలు జిల్లకర్ర నడిపి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేషెంట్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారని మా సంఘంగా మేము వచ్చి ఇక్కడ సర్వే చేస్తే ఏం తేలింది, అసలు ఇక్కడ ఉన్న హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడు, ఒక నర్సు లేడీ డాక్టరే ఉంది, తను అంతంత మాత్రాన్ని చెప్పింది. ఎందుకు నేను చేస్తా ఉన్నా అంటే ఇలా ప్రైవేట్కు పోయే పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రైవేట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోలేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ టాబ్లెట్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు పేదలు. అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? మంచి పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు కానీ అక్కడ చూస్తే స్టాఫ్ లేరు, అక్కడ డాక్టర్లు లేరు. ఇప్పుడు మేము సరిగ్గా తేలింది, మోర్తోటి పోతే అంతే తేలింది. ఆ డాక్టర్లను వెంటనే గవర్నమెంట్ చర్య తీసుకొని డాక్టర్లను పెట్టాలి. ధ్యాన సాధనతో అత్యున్నత స్థితికి చేరుకోవచ్చని పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని పత్రిజీ జన్మస్థలమైన బోధన్ దగ్గర కోటగిరి మండల కేంద్రంలో ధ్యాన సప్తాహంలో భాగంగా పత్రిజీ గురువుతో సహాభ్యాసం చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ రావు చక్కగా ఆత్మజ్ఞాన సందేశంతో ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సంగత్యాల గురించి వివరించారు. ధ్యాన సాధనలో భౌతిక అవసరాలతో పాటు ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి ఎలా చేరుకోవాలో చక్కగా వివరించారు. బాల్కొండ భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ అవయవ లోపాన్ని అధిగమించి స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాధికారి దివ్యాంగత్వం అనేది ఒక అవరోధం కాదు, దానిని అధిగమించవచ్చని, ప్రపంచ మేధావులైన స్టీఫెన్ హాకింగ్, థామస్ అల్వా ఎడిసన్, హెలెన్ కెల్లర్, సుధాచంద్రన్ లాంటి ప్రముఖుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు, వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఐఆర్పి రాజనర్సియా తదితరులు పాల్గొన్నారు. ఆమె చిన్న వయసులో 15 సంవత్సరాల వయసులో ఆమె కార్ యాక్సిడెంట్లో కాలు కలిపింది. ఆ రెండు కాలు కలిపిన ఆమె గొప్ప నృత్యకారిణి, డ్యాన్సర్. అయినా తన యొక్క ప్రదర్శన మానకుండా ఆ జైపూర్ పాదాలతో తన యొక్క మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో అందరిని ఆకట్టుకునే విధంగా కూడా ఆమె ఆత్మస్థైర్యం ఆమెను ముందుకు తీసుకెళ్ళింది. సో ఆ విధంగా చెప్తూ పోతుంటే మన దగ్గర జైపాల్ రెడ్డి ఉండే, ఆయనకు కాలు లేకుండా రెండు. రుద్రూర్ మండలంలో రేషన్ షాప్లో నాసి రకం బియ్యం పంపిణీ చేయడంపై పలువురు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం వారి పాలిట శాపంగా మారాయనేది చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం గ్రామంలోని రేషన్ షాప్లో లబ్ధిదారులకు పాడైపోయి మొక్కిపోయిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైపోయిన నాసిరకం బియ్యాన్ని ఎలా తినాలని ప్రజలు ప్రశ్నించారు. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత లోపించడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లేకపోవడంతో పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. నాణ్యత లోపించిన బియ్యాన్ని వెంటనే తిరిగి పంపించి మంచి బియ్యాన్ని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏడాది కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రుణం తీర్చుకున్నారని, అదే సోనియా గాంధీ కలలను సాకారం చేస్తూ నేడు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు వరదభట్టు వేణురాజ్ అన్నారు.
సోమవారం రోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి హాజరయ్యి మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసి నేటి తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కారణమైన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న ఎన్ఎస్యూఐ నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, రక్తదానం ఇవ్వడం అంటే ఆపదలో ఉన్న వారికి ప్రాణం ఇవ్వడమేనని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సోనియా గాంధీ లాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం చాలా సంతోషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషర్ డిపార్ట్మెంట్ చైర్మన్ శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు వినయ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇర్ఫాన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోస్టా ఇంతియాజ్, కంటెస్టెంట్ కార్పొరేటర్ సాయిలు, మాజీ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పంచారెడ్డి చరణ్, జగడం సుమన్, శివ, ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షులు సాయి కిరణ్, నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు తెలంగాణ ప్రదాత పుట్టినరోజు సందర్భంగా జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వేణురాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో రెడ్ క్రాస్ ఆఫీసులో ఇస్తున్నటువంటి రక్తదానానికి హాజరైనటువంటి ఎన్ఎస్యూఐ కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రక్తం దానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నటువంటి వారికి అది ఉపయోగం వస్తుంది. తద్వారా మనం ఇంకొకరికి సాయం చేసి వాళ్ళమవుతాం కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు అందరం కూడా. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిష్పల్లిలో యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 32 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని 32 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ వెంట యూత్ కాంగ్రెస్ డిచ్పల్లి మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు మహమ్మద్ సాజిద్, సాగర్, అర్హుల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం సోనియా గాంధీ అని, తెలంగాణ ప్రజలకు కానుకగా తెలంగాణ ఇచ్చిన గొప్ప మనసున్న మాతృమూర్తి సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతోందని, రూరల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో యువత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ ఎన్నికలు వచ్చినా విజయం ఖాయమన్నారు. దశాబ్దాల కళ నెరవేర్చిన సోనియా గాంధీ గారి 78వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ తరపు నుంచి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ తరపు నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యుల ఆధ్వర్యంలో, డాక్టర్ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం ఇలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని, దానిలో యువత ఉత్సాహంగా పాల్గొంటామని తెలుపుకోవడం. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. సాలూరా మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని, ఆమె ఆకాంక్షల మేరకు తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా సాలూరా మండల కేంద్రంలో ఈరోజు కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కోయడం జరిగింది. ఏదైతే ఆ రోజు తెలంగాణలో బాగా అందరూ విద్యార్థులు, మన ఉద్యోగస్తులు, రైతులు అందరు కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమంలో చాలా పాల్గొని మన తెలంగాణకు కావాలని పోరాటం చేసినారు. అందులో భాగంగా ఆ రోజు సోనియా గాంధీ గారు మరి ఏదైతే బిల్ పాస్ చేసి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కావున ఆమెకి ఈరోజు గుర్తుంచుకుంటూ మరి ఏదైతే మనం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సాలూరా కేంద్రంలో మరి ఆమె జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జల్సాలకు అలవాటు పడి నిజామాబాద్లో బైక్లు దొంగతనం చేస్తున్న పాత నేరస్తు ఎరుకుల ప్రశాంత్ నివాసం బిన్నోల గ్రామం నవిపేట మండలం అను వ్యక్తిని పట్టుకొని విచారించగా తన నేరం ఒప్పుకొని తాను దొంగతనం చేసిన వాహనాలను పోలీసులకు చూపించగా అటు వాహనాలను నేరస్తుని దగ్గర నుండి స్వాధీనం చేసుకుని నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టు యందు హాజరుపరిచారు. నేరస్తుని పట్టుకొని వాహనాలు సీజ్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ షకీల్, పీసీ గంగారం, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంతరావు, జిల్లా కార్యదర్శి గన్నా లక్ష్మణ్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ సైకిల్ టెక్స్ అక్బర్, మండల మైనార్టీ యూత్ ప్రెసిడెంట్ నియామత్ అలీ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నడికోడ వెంకటేష్, సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ జక్కం బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్నెల్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన మహిళా దారుణ హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన బాల్కొండ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. మృతురాలు శివ కళను ఆమె భర్త అయినటువంటి రాజగంగారం తాగిన మైకంలో గొడ్డలితో బాధి హత్య చేసినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. బాల్కొండ ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ దేశాయ్, మాజీ జెడ్పీటీసీ సతీష్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసిందో అంచెలంచెలుగా ఒకటి చేసుకుంటా ప్రభుత్వం పోతా ఉంది. ఇందులో ప్రప్రథమంగా 2 లక్షల రుణమాఫీ అవుతుందో 21,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ అయినాయి. ఇంకా 10,000 కోట్లు జమ కావాల్సింది 2 లక్షల పైన ఉన్నాయి. అవి కూడా జమ చేస్తామని ముఖ్యమంత్రి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ శాసనసభ సమావేశంలో తొలి రోజే ప్రోటోకాల్ రగడ, చర్చకు లేవనెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను గేటు వద్ద అడ్డుకున్న భద్రతా సిబ్బంది. తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడి దుర్మార్గం, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర పర్వదినం, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఇదే రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన ఇచ్చారు. అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు పోచారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలు సత్వరమే పరిష్కరించాలి, సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్ల ఆదేశం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో వైభవంగా కుమరవెల్లి మల్లన్న జాతర, పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. హోరాహోరీగా సాగిన బాపూజీ వచనాలయం గ్రంథాలయ ఎన్నికలు, నూతన అధ్యక్షుడిగా భక్తవత్సలం ఢిల్లీ ఎన్నిక, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయం, నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆగ్రహం. ఆనాటి బలిదేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లయింది, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం. మద్నూర్లో అంబులెన్స్ ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.